ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. అది అవిసె గింజలతోటి కారప్పొడి చేస్తున్నాను. ఇది చాలా హెల్దీ అనమాట. సో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ మీకు చూపిస్తున్నాను. నేను 6 to 7 ఎండుమిర్చి తీసుకున్నాను. అలానే మినప్పప్పు, పొట్టు మినపప్పు తీసుకున్నాను. ఒక 1/4 కప్ తీసుకున్నాను. అలానే అవిసె గింజలు ఫుల్ కప్ తీసుకున్నాను. కరివేపాకు తీసుకున్నాను కొంచెం. అలానే 12 to 14 వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకున్నాను. ఇక్కడ నేను చింతపండు కూడా తీసుకున్నానండి. చింతపండు అనేది ఆప్షనల్, మీ ఇష్టము. కొంచెం జీలకర్ర తీసుకున్నాను, 1 టీ స్పూన్. అలానే ఒక 1/4 కప్ వచ్చేసి ధనియాలు తీసుకున్నాను. కొంచెం పచ్చిశనగపప్పు తీసుకున్నాను, ఒక 2 టీ స్పూన్స్ అనమాట. సో ఇవన్నీ వేసుకొని మనం కారప్పొడి ప్రిపేర్ చేసుకోవాలి. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఒక కడాయి పెట్టుకున్నాను, దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. జస్ట్ 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ ఎనఫ్ అనమాట. అన్నీ వేయించుకోవచ్చు. నేను ఒకదాని తర్వాత ఒకటి ఇక్కడ వేయిస్తున్నాను. ఎందుకు అంటే అన్నీ ఒక్కసారి వేస్తే అన్నీ ఒక్కసారే వేగవు కదా. లైక్ ధనియాలు తొందరగా వేగిపోతాయి, పచ్చిపప్పు కొంచెం లేట్ అలా అవుతుంది. కాబట్టి ఒక్కొక్కటి నిదానంగా వేయించుకుంటాను. ఫస్ట్ ధనియాలు ఇక్కడ వేసేసుకొని వేయించేసుకుంటున్నాను. చూడండి, దీంట్లో మీరు కావాలంటే గ్రౌండ్ నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను యాడ్ చేయలేదన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ధనియాలు కొంచెం మంచి స్మెల్ వస్తుంది కదా వేగిన తర్వాత. అది వేగేంత వరకు ఉంచుకొని తర్వాత తీసేయాలి. సో ఇక్కడ నేను చూస్తున్నారు కదా, కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనకి స్మెల్ తెలిసిపోతుంది. అప్పుడు మనం తీసేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ వేగిపోయినాయి. సో నేను ఇప్పుడు ఇవి తీసేస్తాను. తీసేసి ఒక కప్లో, ఒక ప్లేట్లో పెట్టేసుకున్నామంటే ఇవన్నీ ఆరిపోవాలి. ఇవి ఆరిన తర్వాతనే మనం మిక్సీ పట్టాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ బాగా వేయించేస్తున్నాను. సో ఏంటంటే ఈ కారప్పొడి ఎందుకు ఇలా చేస్తున్నాను అంటే హెల్త్కి చాలా మంచిది. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, మీకు తెలుసు కదా. ఒమేగా 3 ఉంటుంది దీంట్లో అవిసె గింజల్లో. అండ్ హెల్త్కి మంచిది, హెయిర్కి మంచిది, స్కిన్కి మంచిది, అండ్ వెయిట్ లాస్ కూడా చాలా మంచిదండి. వెయిట్ లాస్ చేయాలనుకునే వాళ్ళు డైరెక్ట్గా అవిసె గింజలు తీసుకోలేము కదా. సో ఇలా తీసుకుంటే ఏంటంటే చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చండి. లైక్ ఇది కొంచెం కారం తక్కువ వేసాను నేను, మా బాబుకి కూడా పెట్టచ్చు అని చెప్పేసి కొంచెం వేసేసి అన్నంలో ఫస్ట్ ముద్దలో పెట్టేస్తే వాళ్ళకు కూడా హెల్త్కి మంచిది. సో ఇలా తీసేసుకుంటున్నాను ఒక ప్లేట్లో. ఇవి ఏంటంటే మీకు ఇలా కారప్పొడిలాగా కొట్టుకోవచ్చు, లేదంటే మీరు జస్ట్ మామూలు పౌడర్గా కూడా చేసుకొని దాంట్లో ఉప్పు కారం కలిపేసి మీరు అలా కూడా తినేయచ్చు అనమాట. ఇలా కారప్పొడిలాగా కొట్టుకుంటే ఏంటంటే అన్నీ దీంట్లో ఇంగ్రీడియంట్స్ వేసాం కదా, లైక్ మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది. మీరు పొట్టు మినప్పప్పు యూస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ పొట్టుతో ఉన్న మినప్పప్పు చాలా బలం అన్నమాట. అందుకోసమని నేను పొట్టుపప్పు వాడాను. ఇక్కడ గుండు మినపప్పు అయినా యూస్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ నేను కొంచెం పచ్చిశనగపప్పు వేసుకున్నాను. సో ఇవన్నీ బాగా రెడ్డిష్గా వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో ఇది మీరు అన్నం తినేటప్పుడు ఫస్ట్ ముద్దలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారనుకోండి, సూపర్గా ఉంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది. సో తప్పకుండా ఇంట్లో అందరూ ట్రై చేయండి. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ ఎలా వేయించేసుకుంటున్నాను. ఇలా మనం బాగా మార్చేయకూడదు. నేను ఇక్కడ చింతపండు వేసాను కదండి. చింతపండు అనేది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. సో ఇక్కడ లాస్ట్లో అవిసె గింజలు వేసాను. ఇవి వేగినాయని ఎలా తెలుస్తుంది అని చాలామంది అనుకోవచ్చు. కొంచెం మనకి తెలుస్తుందండి, కలర్ చేంజ్ అవుతుంది. సో అలా వేగినట్టు మనకు అర్థమైపోతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇలా వేయించేసుకున్న తర్వాత అన్నీ కలిపి ఒక ప్లేట్లోకి మనం తీసేసుకోవాలి. చూడండి, ఇలా తీసుకోవాలన్నమాట ఒక ప్లేట్లోకి. ఇవన్నీ చల్లారిపోవాలి. చల్లారిన తర్వాత మాత్రమే మనం వేసుకోవాలి. వెల్లుల్లి కూడా మనకి హెల్త్కి చాలా మంచిది. కరివేపాకు ఇంకొంచెం వేసుకున్నా పర్లేదు, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేస్తున్నాము. చూడండి, మిక్సీలో వేసేటప్పుడు ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అండ్ ఇవన్నీ వేసిన తర్వాత లాస్ట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను.
ఏంటంటే పొడిలో మనం పొడి కొట్టిన తర్వాత టేస్ట్ చూసుకోవాలి సాల్ట్ సరిపోయిందో లేదో. పొడిలో సాల్ట్ కొంచెం ఎక్కువ ఉంటే అన్నంలో సరిపోతుందనమాట. అదే పొడిలో కొంచెం తక్కువ ఉందనుకోండి అన్నంలో సరిగ్గా సరిపోదు. సో చూసుకొని వేసుకోండి. చూసారా, నేను ఇక్కడ టేస్ట్ చూశాను, ఇలా అయిపోయింది, కలర్ ఇలా చేంజ్ అయిందనమాట. సో నేను ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకొని మీకు ఇక్కడ చూపిస్తాను. సో మన హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో ఏంటో అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.